హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. కాస్త వీడియోలు అయితే లేట్ అయ్యాయండి. నాకైతే హెల్త్ బాగాలేకపోవడం వల్ల కాస్త జలుబు అలా ఉండడం వల్ల లేట్ అయ్యాయి వీడియోలు అయితే. ఇప్పటి నుంచి కంటిన్యూ వీడియోలు అయితే వస్తాయి. ఇక అందరికీ ముందుగా దసరా నవరాత్రి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అమ్మవారి దయ వల్ల అందరూ బాగుండాలి. ఇక నేనైతే అమ్మవారికి ఈరోజు నైవేద్యం చేశాను. కేసరబాతు, రవ కేసరి అంటాం మేమైతే. ఇక టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఇక ఇంట్లో అయితే పూజ చేసేసుకొని ఇక గుడికి అయితే వెళ్ళేద్దాము. ఇక టెంపుల్కి అయితే బయలుదేరి వెళ్తా ఉన్నాము. ఇక చూడండి, టెంపుల్కి అయితే నేను ఏమేమి తీసుకోబోతా ఉన్నానంటే, ఇక జమ్మి చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇలా దసరా నవరాత్రుల్లో నాకు ఈ జమ్మి చెట్టుకు పూజ చేయడం అంటే చాలా ఇష్టం అండి. 9 రోజుల పాటు ఇలా పూజ చేయాలంటే చాలా ఇష్టం అన్నమాట. పెళ్లి కాకముందు కూడా నేను ఇలాగే చేస్తూ ఉంటేని చాలామంది అయితే ఇలా చేస్తూ ఉంటారు. మా వారికి కూడా చాలా ఇష్టం అన్నమాట. ఇలా టెంపుల్కి వెళ్ళాలంటే ఇంట్రెస్ట్ ఎక్కువ అన్నమాట. ఇక నేనైతే ప్రొద్దున్నే లేచి ఇక ఇంట్లో ప్రసాదం పూజ అంతా చేసేలోపు ఇక మా వారు కూడా లేచి ఇక రెడీ అయి వచ్చేసారనమాట స్నానం చేసి. ఇక నేను మా వారు మా అమ్మాయి అయితే వచ్చాం టెంపుల్కి. ఇక మా అబ్బాయి కాలేజీకి వెళ్ళే దారిలోనే ఉందన్నమాట ఈ టెంపుల్ అయితే. ఇక అందుకని మా అబ్బాయి నేను కాలేజీకి పోయేటప్పుడు అలాగే మొక్కని వెళ్తాలేమ్మా అన్నాడు. ఇక మేమైతే వచ్చేసాము. జమ్మి చెట్టు గుడి వెనకాల ఉందన్నమాట. ఇక మా ఇంటికి దగ్గరలో అయితే ఇక్కడ ఈ టెంపుల్ ఈ చెట్టు ఒకటే అన్నమాట ఇక్కడ దగ్గరలో ఉండేది. అందుకని మేము ఇక్కడికే వస్తూ ఉంటాం ఎప్పుడు. దేవి నవరాత్రుల్లో 1వ రోజు అయితే పూర్తి అయిపోయిందండి. ఈరోజు ఎల్లో కలర్ శారీతో పూజ చేస్తే చాలా మంచిదంట. అందుకని ఎల్లో కలర్ శారీ కట్టుకున్నా. ఇక టెంపుల్కి అయితే ఇప్పుడే వెళ్ళొచ్చాము. కాస్త టీ తాగితే బాగుంటుందని ఇక టీకి అయితే పెట్టాను. ఇక ఈ 9 రోజుల పాటు ఇక పూజలు అయితే ఉంటాయి. వీడియోలు అయితే కంటిన్యూగా వస్తూ ఉంటాయి చూడండి. ఇక టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాము కదా, ఇక కాస్త టీ అయితే తాగుతా ఉన్నాము. ఇక ఇలాగే 9 రోజులు నవరాత్రుల వీడియోలు అయితే కంటిన్యూగా వస్తూ ఉంటాయి రోజు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.